హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 4 అగ్ని పరీక్షకి. సో ఈరోజు ఎపిసోడ్ అయితే బాగుంది. కాకపోతే ఏంటంటే నాకు కొన్ని ఈ గేమ్స్ వల్ల వాళ్ళు ఎలా తెలుసుకుంటారు ఏంటి అన్నది నాకు అర్థం కాలేదు. అంత ముందు పెట్టి వాళ్ళని రిజెక్ట్ చేయడానికిను ఇప్పుడు ఈ లెవెల్కి పంపించడానికి ఏంటా అన్నది నాకైతే పర్సనల్గా అర్థం కాలేదు. బట్ స్టిల్ మేబీ ఇలాంటి స్ట్రెంగ్త్స్ గేమ్స్ లేకపోతే మైండ్ గేమ్స్ ఇవన్నీ పెడితే హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ యొక్క ఏదైనా కొత్తదనం తెలుస్తుందా అన్నది అనిపించింది. ఇందులో కనుక మళ్ళీ ఆడిన కంటెస్టెంట్స్ పార్టిసిపేషన్ వాళ్ళు ఆడిన తీరు కానీ బట్ ఏదైనా చేసినా కానీ నాకైతే కనుక ఈరోజు పర్సెప్షన్ మారింది కొంతమంది మీద. సో వాళ్ళు ఎవరెవరు ఏంటి అన్నది ఎపిసోడ్ మొత్తంలో చూద్దాము. సో యాక్చువల్గా ఏంటంటే డేర్ ఆర్ డై అని చెప్పి పెట్టారు. సో వీళ్ళేమో ఇద్దరిద్దరు చెప్పుని పిలిచి వాళ్ళకి డేర్ ఇచ్చి వాళ్ళు గేమ్స్ ఆడమని చెప్పారు. సో అదొక లెవెల్ 1 అని చెప్పారు. సో టోటల్గా అయితే 16 పీపుల్ ఉన్నారు. 16 నుంచి వాళ్ళకి 9 పీపుల్ కావాలి, 9 కంటెస్టెంట్స్ కావాలి ఇంకా. సో టాప్ 15 తీస్తారని చెప్పాను కదా. టాప్ 15కి మళ్ళీ గేమ్స్ ఇవన్నీ కండక్ట్ చేసి వాళ్ళలో 5 మెంబర్స్ని అయితే కనుక బిగ్ బాస్ యాక్చువల్ హౌస్కి పంపిస్తారు అన్నది టాక్ అనమాట. సో ఫస్ట్ అయితే కనుక ఈ 15 పీపుల్ని ఎలా సెలెక్ట్ చేశారా అన్నది చూద్దాం అనమాట. ఈరోజు అయితే కనుక ఫస్ట్ నవదీప్ వచ్చి హరీష్ అండ్ సాయి కృష్ణకి పెట్టారు. సో దీంట్లో ఇదేంటంటే హరీష్ అనే అతను ఏంటంటే మాస్క్ మ్యాను, మనం చూసాము హృదయ మానవ్ అని చెప్పి వచ్చిన అతను. సో ఆయన పర్సెప్షన్ ఏంటంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఈయన మాస్క్ పెట్టుకుని వచ్చిన తీరు లేకపోతే మాట్లాడిన తీరు అయితే కనుక నాకు పర్సనల్గా నచ్చలేదు. అంటే కాంట్రడిక్ట్గా ఉంది. ఆయనేమో నేను మాస్క్ తీసి మాట్లాడతాను ఇది అదని చెప్పిన అతను ఎందుకు డేర్ అవేం చేయలేకపోతున్నాడు అనుకున్నాను. బట్ ఈ రోజు కనుక చూస్తే గనక తను ఆడిన తీరు ఆర్ వాట్ ఎవర్ తీసుకునే డెసిషన్ అయితే గనక ఐ లైక్ ఇట్ అనమాట. అలాగే తనతో పాటు తన్ని ఎంచుకోమన్నారు. బట్ తను ఎదుట వ్యక్తిని అంటే లో అపోజిట్గా ఇంకో కంటెస్టెంట్ని తీసుకోలేకపోతే సాయి కృష్ణని సెలెక్ట్ చేశారు. సో వాళ్ళిద్దరికి ఇచ్చిన డేర్ ఏంటంటే ఎక్స్క్యూజ్ మీ, సో వాళ్ళు ట్రిమ్ చేసుకోవాలన్నమాట. హాఫ్ ఆఫ్ ద హెడ్ షేవ్ చేసుకోవాలి. సో అదేమో గ్రాబ్ చేశాడు హరీష్ చాలా ఫాస్ట్గా. దీంతో పాటు వచ్చిన అపోజిట్ పర్సన్ ఎవరంటే సాయి కృష్ణ. తను కొద్ది షై ఫీలింగ్, తనకి 98 ప్రపోజల్స్ వచ్చాయి ఇది అని చెప్పాడు కదా. సో అతనేమో అంత అంటే నాకు ఏమనిపించిందంటే ఇది డేర్ చేయలేము, అందు గురించి ఇది వద్దులే అని చెప్పి వదిలేసినట్టుగా అప్పటికి ఫాస్ట్నెస్గానే ఉన్నాడు. బట్ స్టిల్ ఇక్కడ మాత్రం హరీష్ అయితే ఇంప్రెషన్ అయితే సాధించాడు గ్యారంటీగా. అతను తీసుకుని వెంటనే షేవ్ అయితే చేసేసుకున్నాడు. అంటే ఆబ్వియస్గా అతనికి వచ్చిన డేర్ అది ఈజీగానే ఉండొచ్చు కానీ బట్ వాళ్ళు ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే మొత్తం షో మొత్తం అలాగే ఉండాలి అని ముందర చెప్పారు. ఆబ్వియస్గా తనకి బిగ్ బాస్కి ఛాన్స్ వస్తే కనుక అంతా ఈ 15 మెంబర్స్లో 5 మెంబర్స్ కింద వస్తే కనుక అప్పుడు తీసుకోకపోవచ్చు, అంటే షేవ్ చేసేసుకోమని చెప్పచ్చు. బట్ తనకు కూడా తెలుసు అది. బట్ స్టిల్ అది అంత స్పాంటైనేట్గా అంత మనకి గుర్తుకు రావాలి అనుకోవడం తప్పు కదా. సో తనైతే కనుక ఇమ్మీడియట్గా తీసుకున్న విధానం అయితే సూపర్గా అనిపించింది అనమాట. సో హరీష్ అయితే విన్ అయ్యాడు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి శ్రీముఖి ఇచ్చారు. దాంట్లో ఏమో తను దమ్ము, శ్రీజ అండ్ ఊర్మిళ అని ఎంచుకున్నారనమాట. సో ఇదైతే గనక అంటే తను చెప్పడానికి ట్రై చేశారు శ్రీముఖి ఏంటంటే నేను ఎవరికి ఇవ్వని డేరు ఇది, ఇటువంటి డేర్ తీసుకోవాలంటే మీ బాడీలో ఒక పార్ట్ ఇది చేసుకోవాలి ఇది అదని చెప్పి కొద్దిగా కటింగ్ ఆర్ వాట్ ఎవర్ ఎక్స్ట్రా చేసి చెప్పినట్టు అనిపించింది. సో దట్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కదా అని. బట్ నాకైతే అది చెప్తున్నప్పుడే అర్థమైపోయింది టాటూ అయి ఉంటుంది, ఎందుకంటే శ్రీముఖి ఇస్తున్నారు కాబట్టి. సో అదే విధంగా తన టాటూ అయితే ముందరైతే కనుక 4 హెడ్ పైన ఐఎమ్ లూజర్ అని ఇమ్మన్నారు అనమాట. బట్ సో ఐఎమ్ లూజర్ అండ్ 4 హెడ్ మీద టాటూ వేయించుకోమనగానే శ్రీజ అయితే కనుక ఐఎమ్ రెడీ, ఐఎమ్ ఓకే టు డూ ఇట్. కానీ దానికన్నా ముందర ఊర్మిళ అండ్ వీళ్ళిద్దరు శ్రీజ వచ్చిన తర్వాత మీరు ఇది చేయగలరు అనుకుంటేనే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పి 4 హెడ్ మీద ఐఎమ్ లూజర్ అనగానే ఊర్మిళ అయితే కనుక నేను లూజర్ని కాదు కాబట్టి ఐ విల్ గో అండ్ సిట్ అని చెప్పి అన్నారు. బట్ అక్కడే లూజ్ అయినట్టు అనిపించింది తన యొక్క ఛాన్స్.
ఎందుకంటే అక్కడ వేసుకోమని ఎవ్వరు చెప్పరు. అది ఆలోచించొచ్చు అది. అది జస్ట్ మనల్ని భయపెట్టడానికే చెప్పుంటారని చెప్పి. ఇమ్మీడియేట్‌గా అయితే గనక శ్రీజ అయితే గనక ఐ యామ్ రెడీ టు డూ ఆన్ మై ఫోర్ హెడ్ ఆల్సో అని చెప్పి అన్నారు. సో అది అక్కడే సూపర్‌గా అనిపించారు. ఆమె మీద కూడా నాకు పర్సెప్షన్ మారింది. అంటే ముందర రౌండ్‌లో తను ఎక్కువ అతి చేసింది అని చెప్పి వచ్చిన తీరు ఇక్కడ మారింది అనిపించిందనమాట. సో తనైతే శ్రీముఖి తర్వాత చెప్తాననమాట, చేతి మీద వేసుకోవచ్చు నాట్ అండ్ ఫోర్ హెడ్ అనగానే ఐఎమ్ ఓకే రెడీ టు డూ ఎనీవేర్ అన్నారు, వేయించుకున్నారు. సో తనకి టాటూ కొద్దిగా ఐ లవ్ బిగ్ బాస్ అని ఎంచుకున్నారు. ఇక్కడేమో కేతమని తీసుకుని వచ్చి ఒక ఫన్ చేయమంటే నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళంగానే గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ అనకుండా ఐ లవ్ యూ బిగ్ బాస్ అనమని చెప్పారు. అది బాగుంది, ఫన్గా అనిపించింది అనమాట. నెక్స్ట్ అభిజిత్ వచ్చారు. అభిజిత్ వచ్చేసి మనకి పవన్ కళ్యాణ్ అతను ఎవరు సోల్జర్ అతనికిను అబూబక్కర్కి పెట్టారనమాట. సో పవన్ కళ్యాణ్ని తినే రిజెక్ట్ చేశారు. నాకు తెలిసి అబూబక్కర్ని కూడా 1 మినిట్ అండి, తను యాక్సెప్ట్ చేశాడు అభిజిత్ అయితే గనక. సో వీళ్ళిద్దరికైతే పోటీ అయితే పెట్టారు ఫుడ్కి. బట్ ఇది కొద్దిగా నాకు కష్టంగానే అనిపించిందంటే, అంటే వాళ్ళకి ఇచ్చిన టైము తక్కువ. వితిన్ 10 మినిట్స్లో వాళ్ళు కిలో పెరగాలి అని చెప్పి. సో 71.3 ఏమో పవన్ కళ్యాణ్ ఉన్నారు సోల్జరు, అబూబక్కర్ ఏమో 71.75 ఉన్నారు. 1 కిలో పెరగాలంటే కనుక చాలా కష్టం అది ఎవరికైనా కూడా. అంటే ఫుడ్ తినడం గురించి కాదు, పెరగడం ఇదంతా. అంతకుముందు తప్పు చూపించినా రైట్ చూపించినాను, దాని అంతటికి 1 కిలో రావాలంటే. బట్ పవన్ కళ్యాణ్ అయితే సూపర్గా 72.35 చేశారు. 1000 మీద ఒక 5 గ్రాములు ఎక్కువే చేశాడు. తిని మాత్రం ఒక 750 గ్రామ్స్ చేశారు అబూబక్కర్. సో దానివల్ల తను ఓడిపోయారు. ఇది నాకైతే ఛాలెంజింగ్గాను అనిపించింది, ప్లస్ చాలా కష్టంగా అనిపించింది మిగతా రెండిట్లతో పోలిస్తే నాకైతే. అంటే దాంట్లో లూప్ హోల్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇలా చేస్తారు ఇది అని చెప్పి. బట్ ఇందులో అయితే లూప్ హోల్ ఏం లేదు, ఖచ్చితంగా 1 కిలో వస్తేనే తీసుకుంటాం అని చెప్పారు కాబట్టి అందులో పవన్ కళ్యాణ్ గెలవడం జరిగింది. సో అంటే నేను పర్సనల్గా అయితే కనుక గుడ్ అనిపించింది. దాని తర్వాత వచ్చేసి బిందు మాధవి, తనేమో డాలియా అండ్ ప్రియాని సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళలో వాళ్ళు ఎంచుకోమన్నారు కానీ ప్రియా అండ్ డాలియా వచ్చారు. ఇక్కడ వచ్చేసి ఏంటైందంటే వాళ్ళిద్దరికి బెలూన్ కట్టి ఆ బెలూన్ని వీపుకి కట్టేసి అది ఒక చేత్తోటే పగలగొట్టాలి. అపోజిట్ పర్సన్ని పగలగొడితే కనుక వీళ్ళు విన్ అవుతారు అని చెప్పారనమాట. సో ఫస్ట్ డే ప్రియా అయితే పగలగొట్టారు, ఎవరిది డాలియాది. దాని తర్వాత ఏమో అందరూ ఏమో ఎస్ తను విన్ అయిపోయిందని చెప్పి అనుకున్నారు. బట్ శ్రీముఖి ఇక్కడ ట్విస్ట్ ఇచ్చారు ఏంటంటే, ఒకటి కాదు 3 ఛాన్సెస్లో ఎవరు ఎక్కువ గెలుస్తారో చూడాలన్నారు. సో ఇక్కడ ఏమైందంటే, అంటే స్లో మోషన్లో పెట్టుకుని చూస్తే కనుక మీరు ప్రియా ఏమో లెఫ్ట్ హ్యాండ్, వాళ్ళేమో ఒక హ్యాండ్ వెనక్కి పెట్టి ఇంకో హ్యాండ్ తోటి బ్లాస్ట్ చేయాలని చెప్పారు. బట్ ప్రియా 2 హ్యాండ్స్ యూజ్ చేశారు. అది క్లియర్గా కనిపిస్తుంది మనకి, స్లో మోషన్ కూడా అక్కర్లేదు. బట్ స్టిల్ అక్కడ అది చూడలేదా జడ్జెస్, అంత కీన్గా అబ్జర్వ్ చేయలేదా ఇది, లేకపోతే ఇది జస్ట్ ఎపిసోడ్సే కదా అని తొందరగా తీసినట్టు అనిపించింది. సో నాకైతే అది నచ్చలేదు. అది ఇంకా ఎందుకంటే దీంతోటే ఛాన్సులు వెళ్ళిపోతాయి అని చెప్పిన వాళ్ళు కొద్దిగా కీన్గా అబ్జర్వ్ చేస్తే బాగుండేది అనిపించింది. సో ప్రియా అయితే అక్కడ విన్ అయ్యారు, వేరే డాలియా అయితే ఉండిపోవాల్సి వచ్చిందనమాట. ప్రియా అందు గురించి నెక్స్ట్ రౌండ్కి అయితే వెళ్ళారు. బట్ అగైన్ యాజ్ ఐ మెన్షన్, నాకైతే అది కరెక్ట్ కాదనిపించింది. వాళ్ళిద్దరి మీద పర్సెప్షన్ కూడా నాకేమంత సూపర్ ఇది చేశారు అన్నట్టుగా ఏమనిపించలేదు. ఇది కొద్దిగా ఈజీ గేమే, స్ట్రెంగ్త్ గేమ్ అనమాట, ఇద్దరిద్దరు చూసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ శ్రీముఖి వచ్చారు, తనేమో షాకిబ్కి అండ్ కల్కికి గేమ్ పెట్టారు. ఇక్కడ షాకిబ్ మీద కొద్దిగా పర్సెప్షన్ అయితే నాకు చేంజ్ అనిపించిందండి. అంటే తను ట్రబుల్డ్ చైల్డ్ అని ఖచ్చితంగా క్లియర్గా అర్థమవుతోంది. అంటే ట్రబుల్డ్ చైల్డ్ అంటే తన యొక్క మానసిక వ్యవస్థ కొద్దిగా తక్కువ అన్నట్టుగా నాకు నిన్న ముందర ఎపిసోడ్స్లో అనిపించింది. ఎందుకంటే తను ఎక్కువ ఓవర్ థింక్ చేస్తున్నాడు, లేకపోతే ఎక్కువ కొద్దిగా కాన్ఫిడెన్స్ లో ఉన్నట్టు అనిపించాడు. సో ఇక్కడ ఈరోజు అయితే కనుక తను కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఆడినట్టుగా అనిపించింది. సో అదే గేమ్లో కనిపించింది. అయితే వీళ్ళకి ఇచ్చిన ఛాలెంజ్ ఏంటంటే
షాకిబ్ని బయటకు పంపించేసి కల్కికి క్లియర్గా నువ్వు ఎవరికైనా ఫోన్ చేయి, ఒకసారి ఫోన్ చేయాలి బయటన, వాళ్ళకి ఇక్కడ షోలో ఉన్నట్టు చెప్పకుండా నువ్వు ఎంత అమౌంట్ని నువ్వు నీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటావు ఇమీడియట్గా అని చెప్పారు. అదే మళ్ళీ షాకిబ్ని పిలిచి షాకిబ్కి నువ్వు అమౌంట్ను వేయించుకోవాలి నీ ఫ్రెండ్ చేత అని చెప్పింది. క్లియర్గా అయితే చెప్పలేదు శ్రీముఖి. సో ఇది ఇలా ఉంటేనేమో తనేమో 90,000 అడిగారు ఎవరు కల్కి. 90,000లో వాళ్ళ ఫ్రెండ్ ఫస్ట్ ఒక 50,000 తర్వాత ఒక 40,000 అయితే ట్రాన్స్ఫర్ చేశారు. వేరే షాకిబ్ వచ్చేసి తను ఎవరికో ఒక ఫ్రెండ్కి అనుకుంటాను 10,000 అడిగారు అనమాట. అదేంటి 10,000 అడిగావో, తను ఎంత అమౌంట్ అడిగి ఉంటుందంటే 30,000 అడుగుంటుందిలేండి అన్నారు. కానీ బట్ సెకండ్ రౌండ్లో నువ్వు మళ్ళీ నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను, నువ్వు ఇంకేమైనా అడిగి తీసుకోవచ్చు ఇదంటే అప్పుడు ఎవరు మన నవదీప్ అంటారనమాట, నువ్వు ఎంత అమౌంట్ మ్యాక్సిమం ఎంత అమౌంట్ తేగలవో అంతా తెచ్చుకోవాలి అని చెప్పంటే అప్పుడు క్లియర్గా అర్థమైందేమో తను కన్ఫ్యూజ్ అయ్యినాడో ఏమో మరి. బట్ తనైతే కనుక అప్పుడు మ్యాక్సిమం ఎంత అమౌంట్ ఉంటే అంత వెయ్యని సిస్టర్కి అడగంగానే తను ఒక 50,000 వేశారు. సో 60-90 తిన్లో కల్కి విన్ అయ్యారు. బట్ తను అక్కడ అడిగాడు అనమాట, అదేంటది మీరు కొద్దిగా అమౌంట్ ఎలా తెలిసింది తనకి ఇంత మ్యాక్స్ అడగాలి ఇది అన్నట్టుగా అంటే తను అంతే అడిగింది నేనని. అప్పుడు శ్రీముఖి ఏమో అందరినీ అడుగుతారనమాట, ఉన్న వాళ్ళందరినీ, ఇక్కడ మేమేమన్నా అన్ఫేర్ జరిగినట్టు మీకు అనిపిస్తోందా అని. ఇక్కడ శ్రీజ చెయ్యెత్తారు. ఇక్కడ శ్రీజ చెయ్యెత్తినందుకు నాకేమీ అది అంటే ఎవరైనా ఒకళ్ళు డేర్ చేసి మాట్లాడినప్పుడు వాళ్ళని ఓకే నువ్వేం నీకు ఎత్తితే ఓకే, నీకు అన్ఫేర్ అనిపిస్తే ఓకే కూర్చో అని చెప్పి కొద్దిగా నాకు శ్రీముఖి మీద కొద్దిగా తప్పు అనిపించింది. బట్ ఓకే అట్లీస్ట్ అది షో కదా ఇదని చెప్పి అనుకున్నాను. బట్ దాని తర్వాత శ్రీజ అండ్ షాకిబ్ని మళ్ళీ పైకి పిలుచుకుని వచ్చి మన నవదీప్ ఏం చేశారంటే నువ్వు ఎందుకు అన్ఫేర్ అనుకుంటున్నావు అని చెప్పి షాకిబ్ని అడిగి నువ్వు అన్ఫేర్ అనుకుంటున్నావు లేకపోతే కన్ఫ్యూజ్ అడుగుతున్నావు, ఓన్లీ 2 ఆప్షన్స్ ఒకటే చెప్పు అని చెప్పాను. నేను కన్ఫ్యూజ్ అయ్యానని తను ఒప్పుకున్నాడు అనమాట. అప్పుడు శ్రీజాని చూసావు కదా తనే కన్ఫ్యూజ్ అయ్యాడు, సో దాంట్లో అన్ఫేర్ ఏం లేదు, సో క్లియర్గా చెప్పుంటే సరిపోయేదని నచ్చ చెప్పొచ్చు శ్రీజాకి. బట్ ఇక్కడ అవహేళనగా నీకు ఎలాగ అన్ఫేర్ అయి ఉంటుంది, నువ్వు ఏదో పెద్ద తోపు అనుకుంటున్నావు, ఊపుకుంటూ ఈ పొజిషన్లకు రాగానే నువ్వేదో పెద్ద ఇదైపోయావు అనుకుంటున్నావా అనడం అసలు బ్లండర్ అండి. ఆయన ఈ 3 days ఆయన మీద ఉన్న ఇంప్రెషన్ ఆర్ వాట్ ఎవర్ ఆయన పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ పోయాయి అనమాట. అన్నెసరీగా అలాగా అంటే వాళ్ళు ఎవరైనా అవనివ్వండి, ఆడపిల్లైనా మగపిల్లాడైనాను అలాగ ఒక బయట నుంచి తీసుకొచ్చినప్పుడు మనకి తెలియదు అతను, అంటే మనకి తెలియదు అతను పర్సనల్గా తెలిస్తే అప్పటికి చెప్పచ్చు, పర్సనల్గా తెలిసినా కూడా ఇలా అని చెప్పి ఇలా సీరియస్గా నేను ఇంక చెప్పేసాను. శ్రీజ అడుగుతున్నారు అనమాట, లేదు నేను మాట్లాడాలన్నా కూడా లేదు నువ్వు ఇంకేం మాట్లాడేది లేదు వెళ్ళిపోయి కూర్చో అన్నట్టుగా చెప్పాడు. అస్సలు బాగాలేదు, అది అంత అవసరం లేదు. తను ఎవరైనా ఒక అందరి ముందర ఇలాగింత షోలో ఇలాగ మాట్లాడడం అన్నది చాలా చాలా తప్పు అనమాట. నాకైతే పర్సనల్గా నచ్చలేదు. మీకు ఎవరికి ఏమనిపించింది అన్నది కమెంట్ అయితే చేయండి. సో ఈరోజు అయితే కనుక నవదీప్ వరస్ట్గా అనిపించారు తన యొక్క బిహేవియర్ తోటి. సో అది చాలా తప్పు. బట్ అప్పటి వరకు అయితే కనుక కల్కి విన్ అయ్యడం అయింది ఆ రౌండ్లో. సో 5 members అయితే అలాంగ్ విత్ అదర్ 6 people వాళ్ళు వెళ్ళడం జరిగిందనమాట. సో ఈరోజు అయితే ఎపిసోడ్ ఇలా జరిగిందండి. రేపటి ఎపిసోడ్లో కనుక మనం క్లియర్గా అయితే కనుక ప్రోమోలో చూపించేస్తున్నారు 7 people మిగిలారు, మిగిలిన వాళ్ళు ఎవరెవరు వెళ్ళారు అన్నది కూడా అర్థమైపోయింది, అంటే 15 peopleలోకి. సో అది రేపు మాట్లాడుకుందాం. బట్ నా రివ్యూ కనుక నా ఒపీనియన్ కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, దయచేసి లైక్ చేయండి, నాకు కొద్దిగా రీచ్ వస్తుంది, నన్ను ఎంకరేజ్ చేయండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ వీడియోతో మేము ముందరకు వస్తాం. బాయ్.